Ordered pairs. Let A and B two sets. If A belongs to A, B belongs to B, then open interval A comma B is an ordered pair. A is called first component and B is called second component of the ordered pair A comma B. క్రమయుగ్మము క్రమయుగ్మం అని ఎప్పుడు నిర్వచితం అవుతుంది? ఏ అనేది ఒక సమితి, బి అనేది ఒక సమితి. ఏ సమితిలో మూలకం స్మాల్ ఏ, బి సమితిలో మూలకం స్మాల్ బిగా తీసుకొని ఇట్లా ఓపెన్ బ్రాకెట్లో రాస్తే దాని పేరే క్రమయుగ్మము. క్రమయుగ్మం ఏ కామా బి. ఇఫ్ A1 B1 is a ordered pair, A2 B2 is another ordered pair, these two ordered pairs are equal, then A1 is equal to A2, B1 is equal to B2. రెండు క్రమయుగ్మాలు సమానమని ఎప్పుడు అంటామంటే వాటి మొదటి నిరూపకాలు రెండవ నిరూపకాలు సమానమైతే ఆ రెండు క్రమయుగ్మాలని సమానము అని చెప్పడం జరుగుతుంది. కార్టీసియన్ ప్రొడక్ట్. లెట్ A and B two sets, then set of ordered pairs A comma B, which is elements A from capital A, element B from capital B, is called the Cartesian product of A and B and is denoted by A into B. Read as A cross B. కార్టీసియన్ లబ్ధము. సమితి క్రమయుగ్మాలను కలిగిన సమితి. క్రమయుగ్మాలను కలిగిన సమితి. ఆ క్రమయుగ్మంలో మొదటి నిరూపకము మొదటి సమితి నుంచి, రెండవ మూలకము రెండవ సమితి నుంచి తీసుకుంటే ఏర్పడే క్రమయుగ్మాల సమితికి పేరు ఏబీల కార్టీసియన్ లబ్ధము. ఇక్కడ ఉదాహరణ ఉంది చూడండి. టేక్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. If A is equal to set 1 2 3, B is equal to set x comma y, then A cross B is set of 1x 1y, 2x 2y, ordered pair 3x 3y. This is A cross B. Similarly, B cross A means first element from B, second element from A. x comma 1, x comma 2, x comma 3, y comma 1, y comma 2, y comma 3. Therefore, this is the Cartesian product of two sets A cross B and B cross A. Function. Let A and B two non-empty sets. F be a relation from A to B. If for each element small a is belongs to A, there exists a unique element B belongs to B, then F is called a function. F is called a mapping from A to B. Therefore, a function is a set of ordered pairs in the form of open interval A comma B. A is from capital A, B is from capital B. There exists a unique element B which is related to A. Then F is a function from capital A to B, is denoted as F such that A to B, or mapping A to B. A is called domain
B is called codomain of function f. This is the definition of function. ప్రమేయం. ఏ కామా బిలు రెండు సమితులు. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఒక సంబంధము. ఏలో క్యాపిటల్ ఏ అనే మూలకము, బిలో క్యాపిటల్ బి అనే మూలకము ఉన్నది అనుకుంది. ఏని జతపరచబడ్డ మూలకం బి ఏకైకమైతే దాని పేరు ప్రమేయం. ఏతో జతపరచబడ్డ మూలకము బి అనేది ఏకైకంగా ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా నిర్వచితమైతే, అంటే క్రమయుగ్మము ఏ కామా బి ఉంటే ఏతో జతపరచబడ్డ మూలకము బి అనేది ఏకైకం, ఒకే ఒక మూలకం ఉండాలి. అలా క్రమయుగ్మాల సమితులను తీసుకొని సమితిగా రాస్తే దాన్ని ఏ నుండి బికి ఒక ప్రమేయము అని నిర్వచించడం జరుగుతుంది. దాన్ని ఈ విధంగా సూచిస్తాం. ఎఫ్ సచ్ దట్ ఏ టు బి, లేదా ఏ నుండి బికి మ్యాపింగ్ చేయడం జరిగింది, ప్రతిసర్జనం చేయడం జరిగింది అని కూడా అనడం జరుగుతుంది. ఎఫ్ అనేది ఒక ప్రమేయము ఏ నుండి బికి నిర్వచితమైతే దానిని ఎఫ్ సచ్ దట్ ఏ టు బిగా సూచించడం జరుగుతుంది. అందులో ఏని ప్రమేయం యొక్క ప్రదేశము అనడం జరుగుతుంది, బిని ప్రమేయం యొక్క సహప్రదేశము అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to x plus 1. f of x equal to x plus 1. f is a function from n to n.